మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చదువుదామా. ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు అంటే, అల్ప విశ్వాసులో మరొక లక్షణం ఏంటి? సందేహం. ఇప్పుడు చాలా అద్భుతమైన మాట. పేతురు గారు యేసు ప్రభువారు నీళ్ళ మీద నడవడం చూశాడు. చూడగానే పేతురులో ఎక్కడ లేని సంతోషం. ఓ మా గురువు గారు, మా తండ్రి యేసయ్య నీళ్ళ మీద నడిచాడు కాబట్టి నేను కూడా నడుస్తాను ప్రభు అంటే, ప్రభు అన్నారా నువ్వు కూడా నడవచ్చు, నువ్వు కూడా నడుదు కానీ రా అన్నాడు. వెంటనే పేతురు కూడా నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఓ ఆశ్చర్యం! తన జీవితంలో ఎన్నడూను కూడా చూడనటువంటి ఆశ్చర్యం. అప్పటి వరకు భూమి మీద నడిచాడు. ఎప్పుడైనా నీళ్ళ మీద నడుద్దాను కాలేస్తే ఏమయ్యేది? కాలు కిందకు పోయేది. కానీ ఇప్పుడేమవుతుంది? నీళ్ళ మీద నడుస్తుంది కాలు. ఓ చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రభు తర్వాత నడిచేవాడిని నేనే, చాలా ధైర్యం ఉంది, చాలా శక్తి ఉంది, చాలా బలం ఉంది, ప్రభువు నా పక్కన ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. అబ్బో! ఒక్కసారిగా ఆ ప్రభు యొద్ద నుంచి చూపు మరలింది. ఎక్కడికి మరలింది? ఒక్కసారి పక్కగా మరలింది, లోకంలోనికి మరలింది, దారి తప్పింది. ఎప్పుడైతే ఈ ఆత్మీయ జీవితంలోనూ దేవుని చూస్తూ వెళుతున్నటువంటి తన జీవితంలో ఎంతో గొప్ప శక్తితో, ఎంతో గొప్ప బలముతో వెళుతున్న తన జీవితం ఎప్పుడైతే అలా టర్న్ అయ్యాడో, అక్కడ కనబడింది ఏంటంటే సముద్రపు అలలు కనబడుతున్నాయి, సముద్రపు ఘోష వినబడుతుంది. అప్పటి వరకు కనబడింది వేరు, అప్పటి వరకు వినబడింది వేరు, అప్పటి వరకు తన ఆలోచన ఉన్నది వేరు. ఎప్పుడైతే ఈ మూడు టర్న్ అయిపోయాయో తనలోకి ఏమొచ్చిందట? సందేహం. ఏంటి సందేశం? అమ్మ ఇక్కడ మునిగిపోతే ఏమవుతా, నేను చచ్చిపోతానేమో, ఎంతకాలం బ్రతికి ఇక్కడ చచ్చిపోవాలా, సముద్రంలో నడి సముద్రంలో చచ్చిపోవాలా, ఇక్కడ మునిగిపోవాలా, అమ్మో నేను ఇక్కడ పడిపోవాలా, సముద్రం నా చుట్టూ అసలు నడుస్తుంది. నువ్వు సముద్రం మీద, నీ పక్కనున్నది ప్రభువారు ఉన్నారు, ఆయన నడిపిస్తుందో ఆయన నీతో. ఎప్పుడైతే తనలోనికి ఆ సందేహం ఏమొచ్చింది? సందేహం, అనుమానం, నేను చేయలేనేమో. ఎప్పుడైతే లోకం వైపుకు, ఎప్పుడైతే ఈ యొక్క ఆశల వైపుకు, ఎప్పుడైతే ఈ పరిస్థితుల వైపుకు తను తిరిగాడో, వెంటనే ఏమైపోయాడు? ఆ సందేహం వలన ఆ నీటిలో తను మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువా అల్ప విశ్వాసి, దేవుని కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయనలో మన జీవితంలో అల్ప విశ్వాసం, మనలో అపనమ్మకం, మనలో ఆ యొక్క సందేహాలు ఉంటే అవి యేసు నామములో కొట్టివేయబడును గాక. నీలో చింత పోవాలన్నా, భయం పోవాలన్నా, ఇంకేముంది? సందేహం పోవాలన్నా ఏం కట్ చేయాలి? అల్ప విశ్వాసం కట్ చేయాలి. ఓకే, రాని ఎన్ని అలలు నన్ను ముంచివేసినా పర్వాలేదు, ఎన్ని అలలు నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ నా జీవితంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకేమొస్తాయంటే ఆటంకాలు వస్తాయట. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఉంది, అపార్థాలు వస్తాయి. మొట్టమొదటి ఆటంకాలు వస్తాయి, 4వది 5వది అపార్థం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. సో కాబట్టి అల్ప విశ్వాసము ద్వారా చింత వస్తుంది, భయం వస్తుంది, అంతే సందేహం వస్తుంది, ఆటంకాలు వస్తాయి, అపార్థాలు వస్తాయి. వారి విశ్వాసాన్ని బలపరచడానికి వారి యొద్దకు తుఫాను గుండా దేవుడు ప్రయాణం పంపించాడు. అసలు వీరు తుఫాను గుండా వాళ్ళు ప్రయాణమే వెళ్ళడానికి కారణం ఏంటంటే వారి విశ్వాసాన్ని బలపరచడానికి, పరీక్షించడానికి కాదు. మీరు బాగా గమనించండి, పరీక్షించడం వేరు, బలపరచడం వేరు. ఒక్కొక్కసారి మనము ఈ అలల చేత కొట్టబడే అనుభవంలోనికి మనం వెళుతున్నామంటే మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయడానికి? దేవుడు బలపరచడానికి. పక్షిరాజు తన పిల్లలు కన్న తర్వాత తన ఎత్తైన స్థలంలో గూడు పెట్టుకుంటుంది. పక్షిరాజు ఎప్పుడు కూడా చాలా ఎవరికి కూడా అందనత్ అంటే ఎత్తైన స్థలంలో గూడు పెట్టుకుని పిల్లలుగా ఉంటుంది. ఆ గుడ్ల నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఏం చేస్తుంది తెలుసా? కొద్దిగా అవి ఇంకా ఎగరలేవు, ఎగరడానికి ఆ టైం రాగానే ఆ గూడుని తనకు అదే చరిపేస్తుంది. పిల్లలు చూస్తుంటాడు, ఇదేంటి అమ్మ సడన్గా మారిపోయింది,
ఇప్పటి వరకు వచ్చేమని మనకు అన్నం పెట్టింది, నోట్లో అన్నం పెట్టింది, మనకేమో రెక్కలు చాచి చక్కగా ఆదుకుంది, అన్నీ ఉన్నాయి. సడన్గా ఇప్పుడేంటి మన ఇల్లంతా మొత్తం చరిపేస్తుంది. భయపడతాయి. ఒక్కసారి ఆ గూడంతా చెదిరిపోయిన తర్వాత ఆ పిల్లలు మెల్లిమెల్లిగా జారిపోతాయి గూడులోంచి కిందకి. ఆ పై స్థలంలో నుంచి కిందకి పడిపోతుంటాయి. అనుకుంటాడ, చీ ఇప్పటి వరకు అమ్మని నమ్ముకున్నాం, మనం అమ్మే మనలను పోషించిందని నమ్ముకున్నాం, అమ్మ మనకు ఎంతో సహాయం చేసిందని నమ్ముకున్నాం, అమ్మే మనల్ని చంపేస్తుందా, అమ్మే మనలను ఈ కోపంలోనికి, అమ్మే మనలను ఈ యొక్క పరిస్థితిలోనికి అమ్మే మనల్ని పంపిస్తుందా అని అనుకుంటాయట. అలా కింద పడుతూ కొన్ని ఏం చేస్తాయంటే వాటిని ఎగరడానికి శక్తిని పొంది రెక్కలు ఇలా ఎగురుతుంటాయి. ఎప్పుడైతే ఈ రెక్కలను అటు ఇటు కదిలిస్తుందో ఈ కింద పడుతున్నటువంటి కొన్ని పిల్లలు ఏం చేస్తారో తెలుసా, అలాగూ పైకి లేస్తాయి. ఈలోగా కొన్ని పిల్లలు అసలు రెక్కలు వాడకపోతే మరలా పక్షిరాజు వచ్చి మరలా తన పిల్ల దగ్గరికి వచ్చి తన మీదకి ఎక్కించుకుని మరలా పైకి తీసుకెళ్ళి మరలా విడిచిపెడుతుంది. వాటికి అర్థం కావు ఆ వయసులో. కానీ తల్లి ఆ పైకి తీసుకెళ్ళి విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే, నా పిల్లలు నా నడతను నేర్చుకోవాలి, నా పిల్లలు ఎగరడం నేర్చుకోవాలి, నా పిల్లలు ఒక మంచి నడవడికలో నడవాలి, మంచి శ్వాస ప్రయాణం గుండా వారు ప్రయాణించాలనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. తల్లులు పిల్లలను అప్పుడప్పుడు తిడుతుంటారు, కొడుతూ ఉంటారు. కారణం ఏంటి? వారి మీద ప్రేమ లేక ప్రేమతోనే పిల్లలు అనుకుంటారు, నువ్వు మంచి మమ్మీవి కాదు, నువ్వు బ్యాడ్ మమ్మీవి, నన్ను ఎప్పుడు తిడుతుంటారు. చూడు ఆ మమ్మీ చూడు వాళ్ళని ఎంత చక్కగా చూసుకుంటుందో, ఆ మమ్మీ చూడు ఎంత చక్కగా చూసుకుంటుందో. చాలామందికి ఆ టైంలో వాళ్ళ మమ్మీలు వాళ్ళకి ఎలా కనబడతారంటే విలన్గా కనబడుతుంటారు. కానీ అమ్మ అలా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నా పిల్లలు ఒక మంచి నడవడికలో ఉండాలి. తిట్టడానికి కారణం, నా పిల్లలు చెడిపోకూడదు, ఒక మంచి మార్గంలో నడవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈ దోణి అలలు కొట్టబడుచుందంటే నీ ఆత్మీయ జీవితంలో, నీ జీవితంలో ఈ దోణి అనే నీ జీవితాన్ని అలలు కొడుతున్నాయంటే, అలలు కొట్టడానికి గల కారణం ఏంటంటే, నువ్వు విశ్వాసంలో బలపరచడానికి దేవుడు నేను తీసుకెళ్తున్నాడు, కానీ అక్కడి నుంచి తప్పు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడానికి కాదు. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవిశ్వాసులుగా ఉండవద్దు. ఎలా ఉండాలి? మనం విశ్వాసులుగా ఉందాం. ఒకవేళ అవిశ్వాసంలోనికి వెళ్తే మనకి తోడుగా వచ్చే అనుభవాలు ఎన్నో ఉన్నాయి. రైట్, 2 విషయాలు చెప్తాను. మన జీవితంలో అలలు కొట్టివేయబడుతున్నప్పుడు వచ్చే 4 అనార్థాల్లో 2వ అనార్థం ఒంటరితనంలోనికి వెళ్ళిపోతారు చాలామంది. ఒకసారి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లాబా సబక్తామి అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఇక్కడ ప్రభువారి గురించిన ఒక విషయం చెప్తాం. ప్రభువారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇక్కడ ఒంటరితనము అనే మాటకు నువ్వు మాట్లాడే మాట అర్థం కాదు. తన తండ్రి చిత్తం కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువే తండ్రి చేయి విడిచినటువంటి సమయం ఇది. శిష్యులు పారిపోయినటువంటి సమయం ఇది. మనుషులు విడిచిపెట్టినటువంటి సమయం ఇది. అయితే ఇక్కడ మనం మన జీవితంలోనికి ఒకసారి వద్దాం. చాలామందికి అందరూ మన చుట్టూ ఉన్న చాలామంది ఒంటరి వాళ్ళగా ఫీల్ అవుతారు. ఇక్కడున్న వారు కూడా చాలామందికి అనుభవాలు ఉండొచ్చు. అందరూ ఉంటారు, చుట్టూ అమ్మ నాన్న ఉంటారు, అక్క ఉంటుంది, భర్త ఉంటాడు, భార్య, అందరూ ఉంటారు. కానీ ఆంతరంగికంగా వారు ఒంటరి వాళ్ళే. ఎప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటారు. తనలో తాను ఎప్పుడు మాట్లాడుకుంటారు, నేను ఒంటరి వాడినే, నాకు ఎవరూ లేరు, నాకు నాన్నవారు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. సో అంటే ఈ ఆంతరంగిక ఒంటరితనం అనే అలలు తాకిడి ద్వారా ఒక్కొక్కసారి మనం ప్రయాణం చేస్తాం. అంటే ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరమైనది.
ఎందుకంటే ఈరోజు మానసిక కృంగుదలకు, మన జీవితాల్లో మనం తీసుకునే గొప్ప గొప్ప నిర్ణయాలకు బ్రేక్ పడేది ఒంటరితనం. ఒంటరితనం అంటే చాలామందికి రెండు ఒంటరితనాలు ఉంటాయి. ఎవరూ లేకుండా ఉండే ఒంటరితనం ఒకటి, అనాథలు. కొంతమంది ఏంటంటే పాపం ఎవరు అందరూ విడిచిపెడతారు, అందరూ లేకపోగా ఏర్పడే ఒంటరితనం ఒకరిదైతే, కొంతమందికి అందరూ ఉండి కూడా ఒంటరితనంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఒంటరితనం ద్వారా కూడా వచ్చే కొన్ని ఇందాక చెప్పాను కదా, వీటిలు కూడా ఉన్నాయి కొన్ని. ఒంటరితనం ద్వారా వచ్చే కొన్ని కారణాలు, అంటే ఒంటరితనం ద్వారా వచ్చే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఒంటరితనం దేని ద్వారా వస్తుంది? అసలు ఒంటరితనం అనేది ఎలా వస్తుంది అనేది మనం గమనించినట్లయితే, మొట్టమొదటిది మరణ భయం. దేని భయం? మరణ భయం చాలాసార్లు మన ఒంటరి వారం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడండి. యాకోబు జీవితంలో మరణ భయం ఒంటరి వాడిని చేసింది. ఒకసారి చూద్దామా వాక్యాన్ని? ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడనే మిగిలిపోయేను. చాలమ్మా, యాకోబు ఒక్కడనే మిగిలిపోయాడు. అంటే యాకోబు ఒక్కడు కాదు, అక్కడ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మందలు ఉన్నాయి, ఆస్తి ఉంది. అన్నిటితో లాబాను, తన మామ అయినటువంటి లాబాను ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక వార్త వినబడింది, నీ అన్న అయినటువంటి ఏసావు నేను చంపడానికి వస్తున్నాడు అని. ఆ మాట తెలియగానే ఏం చేశాడంటే, యాకోబు తన భార్యలను, తన పిల్లలను, తనకున్నటువంటి ఆస్తి అంతటిని ఏం చేశాడు? ముందు పంపించేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. దేవునితో నేను ఒంటరివాడిని కాదు, ఒంటరివాడిని అనే భావన ఉన్నప్పటికీ కూడా నేను ఒంటరివాడిని కాదు. కానీ చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, అనారోగ్యం ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తుంది? ఒంటరివాడిని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, కరోనా పరిస్థితులు కూడా మనుషులు ఏం చేస్తుంది? ఒంటరివాడిని చేసేస్తున్నాయి. బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, భయం. ఇంకా చూసినట్లయితే శ్రమలు మనం ఒంటరివాడిని చేస్తాయి. అది శ్రమలు మనలను ఒంటరితనాన్ని కలగజేస్తాయి. దావీదు జీవితంలో చూద్దాం. 102వ సంకీర్తన 7వ చరణాన్ని ఒకసారి చూద్దామా? చూడండి, నేను ఒంటి మీద పిచ్చుకువలే ఉన్నాను, ఒంటరి పిచ్చుకువలే ఉన్నాను, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకువలే ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి. దావీదు అంటున్నాడు. దావీదు ఏ సమయంలో ఈ మాట పలుకుతున్నాడంటే, శ్రమల మార్గము గుండా ప్రయాణం చేసినప్పుడు నేను ఒంటరివాడిని. మరణ భయం ఒంటరితనాన్ని ఇస్తుంది, అనారోగ్యం ఒంటరితనాన్ని ఇస్తుంది, శ్రమలు ఒంటరితనాన్ని ఇస్తాయి. అదేవిధంగా సహోదరులు ఎడబాటు కూడా ఒంటరితనాన్ని ఇస్తాయి. పౌలు గారు అంటున్నారు కదా మాట, సహోదరులు ఎడబాటు వల్ల. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే, పాప భారం వలన కలిగి ఒంటరితనం ఇంకా బహు భయంకరమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ విడిచిన దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో అందరూ విడిచిపెట్టారు ఆయన్ని. అందుకే ఆయన చక్కని మాట అంటాడు, అద్భుతమైన మాట. యేసు ప్రభువారు చెప్పిన మాటని మనం ఒకసారి చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు, తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. బా, ప్రభువారు చెప్తున్నటువంటి, నా తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరివాడిని కాను, నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరివాడిని కాను. సో ఈ లోకంలో మన జీవితంలో కానీ మరణం మన ఒంటరివాడిని చేయొచ్చు, మరణ భయం, లేకపోతే అనారోగ్యాలు మన ఒంటరివాడిని చేయొచ్చు, మన సోదరులు మన విడిచిట ద్వారా మన ఒంటరివాడిని అయిపోవచ్చు, లేకపోతే శ్రమలో మన ఒంటరివాడిని చేయొచ్చు. అందుకే యెహోషువతో అంటాడు కదా, 1వ అధ్యాయము 6వ వచనంలో యెహోషువ అంటాడు, ఇదిగో నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఏమాత్రము దిగులు చెందవు, నువ్వు ఒంటరివాడువు కాదు. ఈరోజు అలలు ధోరణి తాకుతున్నప్పుడు మన జీవితంలో మరొక అవిశ్వాసంలో మన జీవితంలో వస్తుంది ఏంటంటే, మొట్టమొదటి అవిశ్వాసంగా మిగిలిపోతున్నామేమో, రెండవది నేను ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావేమో. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఒంటరివారు కావో. నీ జీవితంలో ఎన్ని అలలు నిన్ను తాకినా, ఎన్ని శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేసినా,
ఎన్ని అలలని ధోనిను తాకినా రెండవ అనార్థం ఏంటి? ఒంటరితనం. మూడవ అనార్థాన్ని కూడా చూద్దాం. మూడవ అనార్థం, మొదటి అనార్థం ఏంటి? అల్ప విశ్వాసం. రెండవ అనార్థం ఒంటరితనం. మూడవ అనార్థం భయము. భయం. ఈరోజు లోకమంతా ఒకటే భయం, మరణ భయం, కరుణ భయం. ఆధ్యాత్మికంగా ఈరోజు మనం మరణము పొందితే మనలో ఆటోమేటిక్గా భయం ఉంటుంది. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదివితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనుకునేను. చూడండి, భయపడి. భయం అంటే అప్పటి వరకు మనుషునికి తెలియదు. మీరు గమనించండి, బైబిల్లో ప్రారంభమైన నుంచి భయము అనే మాట ఎక్కడ వాడబడలేదు. మొట్టమొదటిసారి ఆదాము వాడుతున్నటువంటి మాట అంటే నాకు భయం వేసింది అంటున్నాడు. ఎప్పుడు భయం వేసింది? చచ్చిపోయినప్పుడు. ప్రభువారు ఆదాముతో అన్నాడు, ఈ పండు తినిన దినమున నువ్వు చచ్చేద్దావు అన్నాడు. పండు తిన్నారు, చచ్చిపోయారు వాళ్ళు, బ్రతికి ఉన్నారు. అంటే చావడం అంటే ఏంటి? ఆత్మీయంగా. నువ్వు శారీరకంగా జీవించి ఉంటావు, కనబడతావు మనిషివి. నువ్వు పండు దినమున నువ్వేం చేస్తావు? సస్తావు, మరణిస్తావు అన్నాడు. ఆ మరణం తనలోనికి వచ్చింది కాబట్టి, ఆత్మీయంగా తను చనిపోయాడు కాబట్టి ఇప్పుడు భయం వచ్చింది. అప్పటి వరకు తన జీవితంలో భయం అంటే తెలీదు. ఎప్పుడైతే దేవుని స్వరము, గంభీరమైన స్వరము ఆదాము వినబడిందో వెంటనే ఏం చేశాడు? చెట్లు వెనక్కి వెళ్ళి దాక్కుంటున్నారు. ఎందుకు దాక్కుంటున్నారంటే, అయ్యా మేము భయపడుతున్నాం. ఎందుకు మీలో భయం కలిగిందంటే మేము ఆత్మీయంగా చచ్చిపోయాం. ఈరోజు చాలాసార్లు మన అలలు మన ఆత్మీయ జీవితాన్ని తాకుతున్నప్పుడు మనలో ఆత్మీయ పతనం ఉంటుందేమో, ఆత్మీయ మరణంలోనికి మనం వెళ్ళిపోతున్నామేమో. సో కాబట్టి విశ్వాసి మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాడు. పరలోక రాజ్యంలో ప్రభుతోటి ఉంటాడు. ఎంత గొప్ప ఆదరణ! ఈ మరణ భయం నుండి విడిపించడానికే ప్రభు వారి లోకానికి వచ్చారు. ఈరోజు చాలామంది మరణపు వశములో ఉంటారండి. ఎప్పుడు చూసినా మరణమే. వారి నోట చూడండి, ఎప్పుడు చూసినా మరణపు మాటే వస్తుంది. మన జీవితంలో ఏదైనా అశాంతి వచ్చిందా? మన జీవితంలో కష్టాలు వచ్చాయా? చాలామంది పిల్లల జీవితంలో ఫెయిల్ అయిపోయారా? చాలామంది జీవితంలో ఏదైనా మరి అవమానాలు ఎదుర్కొన్నారా? సమస్యలు ఎదుర్కొన్నారా? వెంటనే నీలోనికి, నీ మనసులోనికి నీ ఆలోచన వచ్చేది ఏంటిదే? చచ్చిపోదాం. ఏం చేద్దాం? చచ్చిపోదాం. జాగ్రత్త. ఈ చనిపోదామనే ఆలోచన నీలో ఉందంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినట్టే. ఎప్పుడు కూడా దేవునిలో ఉన్నవాడు చనిపోదాం అనే ఆలోచన రానివ్వడు. ఇంకొక విషయం జాగ్రత్తగా గమనించండి. నీవు ఈ లోకంలో ఎంత బాగా ఆత్మీయంగా ఎదిగినా, ఎన్ని ఆత్మీయ వరాలు ఉన్నా, ఎంత గొప్పగా దేవునితో ఉన్నా, ఒకవేళ అర్ధాంతంగా నీ జీవితాన్ని నువ్వు ముగిస్తే, నువ్వు చనిపోతూ నువ్వు నరకానికి వెళ్తావు, పరలోకానికి వెళ్ళవు. విషయాన్ని క్లియర్గా గమనించండి. ఎవరైనా సరే ఆవేశంగా ఉరులు వేసుకుంటూ ఉంటారు, ఆవేశంగా ట్రైన్ల ముందు పరిగెడతారు, ఆవేశంగా నదుల్లో దూకుతుంటారు. జాగ్రత్త, నరకానికి పోతాం. ఇంతకాలం జీవించిన జీవితం అదేనా? చిన్న చిన్న ఆవేశం ఏమీ లేదు. ఈరోజు పరీక్షలో ఫెయిల్ అయితే, గర్భఫలం రాకపోతే, భర్త తిడితే, అవమానం ఫీల్ అవుతే, ఎవరైనా కొడితే మన వెంటనే మన నోట్లోకి వచ్చేసేది మాట ఇదే, చచ్చిపోదాం. ఇదే అలలు తాకినప్పుడు మనలోనికి వచ్చే మరణ భయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మరణ భయంలో నుంచే దేవుడు విడిపించడానికి ఆయన రక్త మాంసములు కలిగిన వాడు. ఎబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది కదా, చదవండి వాక్యాన్ని. ఎబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం రాయబడి ఉంది కదా. మనము ఆ ప్రకారమే మరణమేక బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములతో పాలివాడు ఆయను. దేని నుంచి విడిపించడానికట? రక్త మాంసములతో పాలవైంది. ఏంటంటే మరణము అనే భయము, ఆ దాస్యము నుంచి మనల్ని విడిపించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా మరణం అనేది నీ జీవితంలో ఎప్పుడు కూడా భయం ఉండకూడదు. బలవంతపు మరణాలు నువ్వు
కొని తెచ్చుకోకూడదు. మరణం ఒక ప్రమోషన్. ఈ లోకంలో దేవుడు నిన్ను పిలుచుకుంటే అది దేవుని రాజ్యంలో, దేవుని ఆలయంలో, అది దేవుని చెంత నడిపించే రైట్. ఆఖరిగా నేను చెప్పి ముగిస్తాను. లాస్ట్ పాయింట్, ఆఖరి అనార్థం, 4వ అనార్థం నిరాశ. నిరాశ. అలలు దోణిను కొట్టుచున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో వచ్చే మరొక అనాథం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి బదిరి వృక్షము కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై, చాలండి. ఇక్కడ ఏమన్నంటే మరణాపేక్ష గలవాడై అంటే ఇక్కడ బదిరీ వృక్షము కింద కూర్చుని నిరాశపడుతున్నాడు. ఎందుకంటే నా ప్రాణము తీసుకును, ఇంత మట్టుకు చాలము, నా ప్రాణమును. ఎవరు ఈ నిరాశ పొందింది? ఏలియా. ఆత్మీయ జీవితంలో తన ప్రయాణంలో ఎన్నో సాధించాడండి ఏలియా. అతడు సాధించినటువంటి సాధం ఏం గొప్ప ఏదంటే అతడు గిలాదు వాడు. గిలాదు ప్రాంతంలో అనగా గిలాదు అనగా దేవుని సన్నిధిలో నిలిచిన వారిని గిలాదు ప్రాంతస్తులు అంటారు. అలాంటి మేత కలిగినటువంటి గిలాదు ప్రాంతంలో నుంచి వచ్చిన వాడు ఏలియా. తిప్సియుడు అనగా తిప్పువాడు, అనేకులను దేవుని వైపు తిప్పువాడు ఏలియా. 6 రాజుల తర్వాత బహు భయంకరముగా ఇశ్రాయేలు ప్రజలను ఏలినటువంటి రాజులు. అలాంటి రాజుల పాలలో భ్రష్టులైపోయినటువంటి జనాలను మార్చడానికి వచ్చిన వాడు ఏలియా. ఆహాబు రాజు, యెజబెలు స్త్రీ, వీరిద్దరూ కూడా ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, బయలు దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడతారో, వారిని అక్కడికక్కడే చంపేయాలని చంపుతున్నటువంటి రోజులవి. అలాంటి పరిస్థితుల మధ్యకు వచ్చి ఏలి అంటాడు కదా, ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను ఆ యెహోవా జీవము తోడు అని దేవుని ప్రకటన చేసిన రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియా. అగ్నిని దించినటువంటి ప్రవక్త ఏలియా. 850 మంది ఒకవైపు, ఒకడు ఒకవైపు. ఆకాశం నుండి అగ్నిని దింపినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా. అయితే తన ఆత్మీయ జీవితంలో ఇలాగూ ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా తన దోణి దగ్గరకు ఒక అల కొట్టింది. ఆ అలే నిరాశ. జాగ్రత్త. ఒక చిన్న నిరాశ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? చతికిలబడి చేస్తుంది. బదిరీ వృక్షం కింద కూర్చొని పెట్టింది. రకరకాల ఆలోచనలు వచ్చాయి. అప్పటి వరకు యెజబెలును, 850 మంది ప్రవక్తలను, వీళ్ళందరినీ ఎదిరించినటువంటి ఆ ఏలియానే, 850 మందిని ఎదిరించినటువంటి ఏలియా ఒకే ఒక్కరి కోసం ఏం చేశాడు? నిరాశపడుతున్నాడు, భయపడుతున్నాడు, మరణాపేక్షను కలిగి, అయ్యా ఇంతకు మట్టు చాలయ్యా, నా ప్రాణం తీసేసుకో. ఈరోజు నీ జీవితంలో కూడా నిరాశ వెంటాడుతుందేమో. ఈ ఆత్మీయ జీవితంలో అయ్యో నేను ఇంక సాధించలేను, అయ్యో ఇక నేను చేయలేను, ఇక నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని పోషించడం నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని నడిపించడం నా వల్ల కాదు, ఈ బ్రతుకును నడిపించడం నా వల్ల కాదు, నా పిల్లలను చదివించడం నా వల్ల కాదు, వీరికి నా మాట వింటలేదు, వీరు నేను ప్రయోజకులు అవ్వటం లేదు, నేను ఇక్కడ ఈ లోకంలో ఏమీ చేయలేనటువంటి చేతగాని తనంలో ఉన్నాను అని నిరాశ కోపంలోనికి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. ఈ అలలు నిన్ను నిరాశలోనికి తీసుకువెళ్తున్నాయేమో. అయితే ఆ నిరాశలో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. అక్కడే 19వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హేరోబుకు వచ్చి. చూడండి ఇక్కడ రాయబడిన మాట ఆహారం, దేవుని వాక్యం అనే ఆహారం. ఈ నిరాశ కోపంలో ఉన్నటువంటి నీ జీవితంలో నీకు బలాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుని ఆహారం. ఎప్పుడైతే ఏలియాకు ఆహారము దేవుడిచ్చాడు, దేవుని దూత ద్వారా ఆహారం ఇచ్చాడు, ఆ ఒక్క ఆహారం ద్వారా ఎన్ని రోజులు ప్రయాణం చేయగలిగాడు? 40 దినం. ఒక్క దినము తినటువంటి తిండితోనే, ఒక దినము తీసుకున్నటువంటి ఆహారముతోనే 40 దినములు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా, రాత్రింబగలు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా ఏలియా కనబడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యము ఒక ఆహారం. నీకు నిరాశ కోపంలో ఉన్నావేమో, నేను ఆదరించేది, నేను బ్రతికించేది, నేను బలపరిచేది ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం నీలో ఉంటే నీలో సర్వ సమృద్ధి. సో మన జీవితం ప్రతి అలలో అద్దరికి నడిపించే నావికుడు ఆయన ఉన్నాడు. నీ ప్రయాణం కొనసాగించింది
దేవుడు ఆ ప్రయాణం మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. అలలు వస్తున్నాయా, అల్ప విశ్వాసాన్ని రానివ్వకండి. అలలు వస్తున్నాయా, రెండోది ఏంటి, ఒంటరితనంలోనికి వెళ్ళిపోకండి. అలలు వస్తున్నాయా, భయములోనికి వెళ్ళకండి. అలలు వస్తున్నాయా, నిరాశలోనికి వెళ్ళకండి. నావికుడు ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన మన జీవితాన్ని సక్రంగా నడిపించగలిగిన వాడు. ఆయనతో మనం ప్రయాణం చేస్తున్నాం. దేవుడు అనేవాడు ఉంటే ఇవన్నీ వస్తాయా? దేవునితో నేనుంటే ఇవన్నీ వస్తాయా? ఇది అల్ప విశ్వాసం. తీసేసి కత్తిరించి మొత్తం క్లోజ్ చేయి. లేదు ప్రభా, నీవు నా నాయకుడు, నేను వెళుతున్న ప్రయాణం నీ యొక్క సంరక్షణలో లేకపోతే నీ నాయకత్వంలో నేను ప్రయాణం చేస్తున్నాను. రాని ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని మరణ భయాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను ఒంటరివాడిని కాను. నా చుట్టూ అందరూ విడిచిపెట్టినా నేను ఒంటరివాడిని కాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను దేనికి భయపడను. నిరాశ కోపంలోనికి నేను వెళ్ళిపోను. సో ఆ రీతిగా ఈ ప్రస్తుత కాలంలో మనందరం కూడా ఇటువంటి స్థితులు మనము కలిగి మనమందరము ఆయన రాజ్యములోనికి చేరుదుముగాక. మన గురి, మన ప్రయాస, మన వేదన అంతా కూడా ఆయనతో కలిసి ఉండాలని, ఆయన రాజ్యములో ఉండాలని, ఆయనతో ఉండాలని. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, దేవుని మందిరానికి రాకుండా వేసే అడ్డంకులు చాలా ఉన్నాయి. ఈరోజు మనమే కల్పించుకున్నాం చాలా అడ్డంకులు. ఈరోజు సహజానికి దేవుని మందిరానికి రావడానికి ఏ ఆటంకాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా నీలో ఉన్న అల్ప విశ్వాసానికి మొదటి మెట్టు. దేవుని ఆలయానికి, దేవుని ఆరాధించడానికి ఆటంకాన్ని కలగజేసుకుంటున్నావు. అది ఎవరంటే నువ్వే కలగజేసుకుంటున్నావు. దేవుని మందిరంలో అపాయాలు ఉండవు, దేవుని మందిరంలో అనారోగ్యాలు ఉండవు, దేవుని మందిరంలో క్షేమం ఉంటుంది, దేవుని మధ్యంలో దేవుని ప్రసన్నత ఉంటుంది. వెతకండి ప్రభు సన్నిధిని, నిత్యమే వెతకండి ప్రభు సన్నిధిని. ప్రతినిత్యం ఎదుగుదాం, ప్రతి వారం ఎదుగుదాం, కానీ అనాథాలు చూపించండి. ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిని మనం చూపించకుండా మన ఆత్మీయ జీవితంలో ఎన్ని అలలు రాని. ఆదివారం వచ్చిందంటే అలలు వస్తాయి, రాకుండా ఉండవు. శనివారం వచ్చిందంటే అలలు వస్తాయి. మీ జీవితంలో ప్రతిరోజు ఏదో అలలు వస్తాయి, కానీ అలలు వచ్చినాయి కాదని కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. దేవుని కొరకు జీవితం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.